ఏంటి? ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు. ఉమ్. ఇదేంటిది? పిఎస్టి. ఏమైంది? అదేమో రాసినట్టుంది. మీరు రాయగలరా? రెస్పాండ్ అవ్వగలరా? సరే, చూద్దాం తర్వాత. ఓం ఓం విశ్వాని దేవ సవితర్ విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ. దురితాని పరాసువ. మొత్తం కలిపి చెప్దాం ఇప్పుడు. ఆ, ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ. యద్భద్రం యద్భద్రన్ తన్న ఆసువ. తన్నాసువ. ఇప్పుడు మొత్తం కలిపి యద్భద్రం తన్న ఆసువ. యద్భద్రం తన్నాసువ. చెప్పేసేయండి. ఓం ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ. యద్భద్రం తన్న ఆసువ. ఉత్తమం. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా, యద్భద్రం అన్నమాట అక్కడ. సో ము అనేది ఆ, తా ఉంది కాబట్టి తథ నా పంచమ వర్ణం ఆ, వస్తుంది. సో అప్పుడు ఓకే. భద్రన్ అలా. సో మనం భద్రత్ సకారం నకారంగా అయింది. తకారం కాదమ్మా, భద్రం మకారం. మకారం. ఉమ్, ఆ, మకారం నకారం యా, అయింది. మకారం. అవునవును. సో ఉషా గారు చెప్తారా? చెప్పండి. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ. యద్బ్రహ్మన్ భద్రం భద్రన్ భద్రన్ యద్ యద్భద్రన్ తన్న తన్న ఆసువ. యద్భద్రం తన్న ఆసువ. యద్భద్రం తన్న ఆసువ. అంటే ఉత్తమం. నాగలక్ష్మి గారు చెప్తారా మీరు? ఓం చెప్పండి. చెప్పండి అమ్మా. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ. యద్భద్రం తన్న ఆసువ. ఉత్తమం బాగా చెప్పారు. ధన్యవాదాలు. సరే, నెక్స్ట్ రెండో మంత్రంకి వెళ్దామా? ఓం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే. అమ్మా చెప్పండి. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే. ఇక్కడ విసర్గ ఉంది కదా, దాన్ని సాలాగా చెప్పాలి. స్ అంటే సాకి సావొత్తులాగా వచ్చేస్తుంది అది. హిరణ్యగర్భः సమవర్తతాగ్రే. హిరణ్యగర్భः సమవర్తతాగ్రే. భూతస్య జాతః పతిరేక ఆసీత్. భూతస్య జాతః
अतिरेक आसीत् ఉత్తమం. సదాధార పృథివీం ద్యాముతే మాం. सदाधार पृथिवीं द्यामुते माम् సో ఇక్కడ మనము న న చెప్పుకోవాలి ఇక్కడ పృథివీంధ్యాము ధ్యాము. ఓకే, సో ఎందుకంటే త థ ద ధ నా నా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సున్నాకి నకారంగా పలకాలన్నమాట. నేను తప్పు చెప్పినాను కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. సదాధార పృథివీంద్యాముతే మాం. सदाधार पृथिवीं द्यामुते माम् ఉత్తమం. తర్వాత కస్మై దేవాయ హవిషా విధేమ. कस्मै देवाय हविषा विधेम మీరు మొత్తం చెప్పేస్తారు ఒకసారి. हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः प्रतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते माम् कस्मै देवाय हविषा विधेम ఉత్తమం, చాలా బాగా చెప్పిండ్రు. ఓకే, నెక్స్ట్ ధన్యవాదాలు. యా లక్ష్మీ సాయి కుమార్ గారు. అమ్మ. ఉమ్, हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते माम् कस्मै देवाय हविषा विधेम ఉత్తమం. యా నెక్స్ట్ ఉషా గారు. ఇప్పుడు ఎక్కడ లోపమో ఎక్కడ ఎలా పలకాలో మీరు చెప్తున్నారు. ఉమ్, మరి మేము ఏదైనా చదవాలంటే మా దగ్గర ఉన్నవి అప్పుడు ఎలా తెలుసుకోవాలి? సేమ్ థింగ్, అవే రూల్స్. ఇక్కడ విసర్గ తర్వాత సకారం షకారం తర్వాత షకారం, సకార షకార షకార. ఈ మూడుకి పూర్వం విసర్గ ఉంటే దానికి ఒత్తులాగా వస్తుంది. ఓకే, ఓం సా ఉంటే సా ఒత్తు, షా ఉంటే షా ఒత్తు. ఇది షా ఉందనుకోండి, దీనికి షా ఒత్తు లాగా వస్తుంది. ఓకే, తర్వాత సా ఉందనుకోండి, సాకి పూర్వం విసర్గ ఉంది, సా ఒత్తు వస్తుంది. ఓకే, ఇది ఓం నేను ఎడమ చేత్తో రాస్తున్నా అందుకే. తర్వాత షా ఉంది, షాకి షా ఒత్తు ఇలా వస్తుంది. విసర్గ అనేది వీటిలాగా మారిపోతాయి అన్నమాట. ఓం అది రూల్. అది వీటిని ఏమంటాం? షర్ర వర్ణాలు అంటాం. షర్, షా షా సా, ఓం షా షా సా, షర్. ఓం ఓకే, ఉం. సో వాటికి ఏమొస్తుంది? అదే లెటర్ వస్తుంది విసర్గ. అందుకు ఎడమ చేత్తో కూడా రాయడం, ఏంటండి? ఎడమ చేత్తో కూడా రాయడానికి వస్తుందా? ఆ, తర్వాత ఇప్పుడు మా ఉందనుకోండి, ఇది సున్నాని ఏమని చదువుతాం మనం? జనరల్గా మా అంటాం, అవునా? సో ఈ మాని మరి అది ఎలా ఎలా మారుతుంది అంటే పంచమ వర్ణాలు ఏమేమి ఉన్నాయి అవన్నిటిలాగా మారుతుంది. సో ఈ మకారమే గా మారుతుంది, గా గా మారుతుంది, తర్వాత అణాగా మారుతుంది, అరే తర్వాత నాగా మారుతుంది. అర్థమవుతుందా? సో ఓం ఈ మకారమే ఓం ఇలా రూపాలు చెందుతుంది. ఎలాగా అంటే యా అనే దాంట్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలన్నిట్లో నుంచి ఏదో ఒకటి ఇక్కడ ఉంటే అది దీనిలాగా మారుతుంది. తర్వాత ఓం గాలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైనా ఉంటే ఇక్కడ, సో అప్పుడు ఇది మా అనేది గాగా మారిపోతుంది. ఈ నా అనేది ఎక్కడుంది? తదధన. సో ఆ వర్గంలో ఏదొచ్చినా కూడా అప్పుడు రణాగా మారిపోతుంది అనమాట. ఓకే, అణ ఓం టాటాడన. తర్వాత ఇది నా, ఈ నా అనేది తదధనాలో ఏది ఉంటే దానికి అప్పుడు మకారం అనేది నకారంగా మారిపోతుంది. ఓకే, ఓం సో అదనమాట. అంతే, అవే రూల్స్. ఇంకా ఓం. మీరు ఏమి చదివినా అంతే, ఏ స్క్రిప్చర్స్ చదివినా అలాగే చదవాలి. అది పద్ధతి. రెండవ నేను ఇక్కడనే రెండవ ఉన్నాను. లైన్లో నేను క్లాస్ దగ్గరనే ఉన్నాను. ఇంకా విసర్గ వస్తారు ఇది పెట్టేసిన. ఉమ్. నేను చదివేటప్పుడు మీరు చదివేప్పుడు ఏంటి? నేను రెండవ చదవండి చదవండి. యా ఉషా గారు చదవండి. हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः
पतिरेक आसीत् सदाधार पृथिवीं ध्यामुते माम् कस्मै देवाय हविषा विधेम ఇక్కడ మీరు ధ్యా అన్నట్టు వినిపించింది నాకు. ధ్యా మనం అన్నాను. ధ్యా. ధ్యా ధ్యా కరెక్ట్. ఓకే. సదాధార పృథివీం ధ్యాముతే మాం అంతే. కస్మై దేవాయ హవిషా విధేమ. ఉత్తమం. నేను శైలజ గారు. చదవాలమ్మా? అమ్మా విజయలక్ష్మి గారు చదవండి. నమస్తే జీ. ఓం అమ్మా. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. అమ్మా మీరు ఇక్కడ మనకి సా ఉంది కదా, ఈ సాకి పూర్వం విసర్గ ఉంటే దాన్ని గర్భః అని చదవద్దు. దాన్ని ఎలా చదవాలి అంటే ఓహో. గర్భస్సమవర్తతాగ్రే, హిరణ్య గర్భస్సమవర్తతాగ్రే అలా తెలియదు చెప్పండి. ఎన్ని రోజులు తప్ప. అదే అదే చెప్పండి. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే గర్భస్సమవర్తతాగ్రే అలా. ఓహో, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే. అది తర్వాత ఇక్కడ జాతః, ఈ గర్భస్ జాతఃలో పతిరేక ఆసీత్, ఇవి రెండు వికల్పం అన్నమాట. ఇది మాత్రం వికల్పం. ఇక్కడ ఏంటి, విసర్గ తర్వాత పా ఉంటే ఈ ఈ విసర్గను ఎలా చదవాలి, ఫ ఇలా చదవాలి. భూతస్య జాతః పతిరేక ఆసీత్ అలాగా. చెప్పండి అమ్మా. భూతస్య జాతః పతిరేక ఆసీత్. ఇక్కడ జాతః అని చెప్పినా పర్వాలేదు. భూతస్య జాతః పతిరేక ఆసీత్ అని చెప్పినా కూడా ఏం కాదు. ఎందుకు అంటే దీనికి వికల్పంగా అని చెప్పారు ఈ రూపం. ఓకే, సో పాకి పూర్వము విసర్గ ఉంటే ఫు లాగా పలకడం అనేది వికల్ప రూపం. వికల్ప రూపం అంటే ఏంటి, అది చెప్పుకోవచ్చు, ఇది కూడా చెప్పొచ్చు అని అర్థం. రెండు రూపాలు ఉంటాయి దానికి. ఓకే, సో అలా అన్నమాట. భూతస్య జాతః పతిరేక ఆసీత్. కానీ ఎవరైతే ఘనాపాఠం నేర్చుకుంటారో, ఘనాపాఠం అంటే అవి ఉదాత్త అనుదాత్తాలు స్వరితాలు అవన్నీ నేర్చుకుని ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా చదువుతారు ఇప్పుడు దీన్ని, ఫు అనే చదువుతారు. ఓకే, భూతస్య జాతః పతిరేక ఆసీత్ ఇలా చదువుతారు వాళ్ళు. సో జాతః మనం ఇక్కడ ఇట్లా అలవాటు చేసుకున్నాం. సో మీరు రెండు రకాలుగా చదవచ్చు, ఆప్షన్స్ అన్నమాట అవి. ఓకే, ఇప్పుడే వింటున్నాను నేను. అదే అదే. తర్వాత ఇక్కడ పృథివీ మ అని చదవద్దు, దాన్ని న చదవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రిసీడింగ్ లో ఏముంది, దా ఉంది. అంటే దా అనేది ఎక్కడ వస్తుంది, తా థ ద ధ నా, చివరి అక్షరం నా, కాబట్టి ఈ మకారాన్ని నకారంగా పలకాలి. సో సదాధార పృథివీంద్యాముతే మాం అలాగా చెప్పండి ఇప్పుడు. సదాధార పృథివీం ధ్యాముతే మాం. సో ఇది నకారంగా పలకాలి అనమాట. మానే నాలాగా పలకాలి. నకార హల్ న. తర్వాత అంతే, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో సాకి సావత్తు, ఇక్కడేమో ఫా అని చదవాలి. తర్వాత ఇక్కడేమో న, పృథివీన్ అంతే. పృథివీన్, ఓహో, పృథివీం ధ్యాముతే మాం. పృథివీన్ ధ్యాముతే మాం. సో ఇలాగే చదవాలన్నమాట పద్ధతి. సదాధార పృథివీన్ ధ్యాముతే మాం. అభ్యాసం చాలా చేయాలి. ఇదే ఫస్ట్ టైం కదా మనం. అవునమ్మా, అందరూ అలాగే చదువుతారు. సో కొంతమంది అదే కొంతమందికి తెలుసు అలా చదవాలి అనేది. ఎందుకు, గ్రామర్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనం అష్టాధ్యాయి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనందరికీ తెలియాలి కదా. సో అలా. ఓకే, తర్వాత శైలజ గారు.
అవునమ్మా. ఇది సామాన్యం అన్నట్టు మేము పుస్తకం కింద అక్కడ నేర్చుకున్నాం. అవునమ్మా, కరెక్ట్. శైలజ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ ఇంకా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదండి పండితులు మాకు ఎట్లా చదవాలని. అంటే అది సమయం కావాలి కదా, మనం అక్కడ వెళ్ళి చదువుకుంటుంటేనేమో చెప్తారు. ఇలా మొత్తం మనం ఇదే చదువుతున్నాము, ఎక్కడ చెప్తారు ఇక వాళ్ళు టైం తీసుకొని చెప్పలేరు. అవునండి. ఆ, సో దానికి సమయం కావాలి, వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి, అప్పుడు ఆ సమయంలో మనం ఇవి చదవాలి, అప్పుడు వాళ్ళు గమనించి చెప్పగలుగుతారు కదా. వాళ్ళందరూ సామాన్య మనుషులే కదా, ఆ, చెప్పరాదు. అదే అదే. యా. చదవనా అండి? శైలజ గారు చదవండి. యా. ఓం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం నద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. పృథివీం ద్యాముతే. అదే. అని మళ్ళీ నా కలిపాను నేను. అవునవును. చెప్పి మళ్ళీ నా అన్నారు. అదే. ఉత్తమం. పృథ్వీం ద్యాముతే మాం. అంతే అండి, ఉత్తమం. ఇంకా శ్రీదేవి గారు ఎవరు? శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకుంటారా? చెప్తారా మీరు? ఎవరు శ్రీదేవి? మన శ్రీదేవి అనా లేకపోతే వేరే వాళ్ళ తెలియట్లేదు. ఓకే, సో చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, కొత్తవారైతే. ఓకే, నెక్స్ట్ మనం ముందుకెళ్దాము. హలో, అమ్మా చెప్తారా? నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి, అంటే జస్ట్ ఓకే ఓకే, పర్వాలేదు. వింటున్నాను. ఓకే, వినండి అమ్మా. సో మ్మ్. అరే, ఇది స్టక్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఇది వేరే గ్రూప్ ఉందమ్మా. వేద మంత్రాలది ఒక గ్రూప్ ఉంది. నా పేరు చేస్తావమ్మా? యా, మీరు వస్తానంటే జాయిన్ చేస్తాను. యా, ఓకే. సో ఒక్కసారి ఎవరు చదువుతారు ఇది కంప్లీట్గా మంచిగా? మీరు చదివేస్తారా? నాగలక్ష్మి గారు చదవండి. ఓం చదవండి. ఓం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య చాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. చాలా చక్కగా చదివిండ్రు, ఉత్తమం. ధన్యవాస్మి. యా. ఓకే, నెక్స్ట్ మంత్రము. నా తర్వాత ఎవరు చెప్తారు? మీరు చెప్తారా నాగలక్ష్మి గారు? ఓం చెప్పండి. ఓం ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః ఉపాసతే ప్రశిషం యస్య దేవాః. ఇక్కడ యా వచ్చింది, అవునా? యా వచ్చింది కాబట్టి మనకి యా అనేది ఎక్కడ వస్తుంది? దేంట్లో వస్తుంది? ఇచు యశానాం తాలు. ఏంటది? చు, చవర్గం అనమాట. ఇచు యశానాం తాలు, తాలు స్థలం అనమాట. ఈ తాలు స్థానంలో చా చా జజ్జ ఞా. ఓకే, సో ఇప్పుడు ప్రవేశం ఏం చదవాలి అక్కడ? ప్రవేశం యస్య దేవాః, అలాగా. ఓకే, ఉపాసతే ప్రవిశం యస్య దేవాః. సూపర్, ఉత్తమం. ఓకే, ధన్యవాదాలు. సో అలా చదవాలి. తర్వాత యస్య ఛాయామృతం యస్య మృత్యుః. యస్య చదవండి. ఇక్కడ మృతం యస్య మృతై. అంటే మరి మళ్ళీ సేమ్. మృతం యస్య. యస్య ఛాయ మృతం యస్య
मृत्युः उत्तमं कस्मै देवाय हविषा विधेम कस्मै देवाय अभिषा विधेम ఉత్తమం ఒకసారి చదివేస్తారా మీరు మొత్తం ఓం చదవండి ॐ आत्मदा बलदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम ఉత్తమం ఇక్కడ యా చెప్పలేదు మీరు యా ఉంది ఓకేనా చెప్పానమ్మా చెప్పారా ఓకే వినిపించలేదు అదిలే ధన్యవాదాలు ఉత్తమం బాగా చెప్పారు యా నెక్స్ట్ ఉషా గారు లక్ష్మి గారు కదా లక్ష్మి గారు మీరే సారీ నేను చెప్పనమ్మా అదే మీరే లక్ష్మి ఆకెళ్ళ గారు యా ఓకే ఓం వృద్ధానికి ఓం చెప్పొచ్చునా చెప్పాలి ఓం య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రసిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ఉత్తమమమ్మ చాలా బాగా చెప్పారు మనము ఇది కంటిన్యూస్ గా చదువుతున్నాం అనుకోండి గ్యాప్ లేకుండా అప్పుడు ఓం చెప్పొద్దు ఎందుకంటే ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాహ అన్నాము స్టార్టింగ్ లో చెప్తే సరిపోతుంది మరి మనం ఇప్పుడు ఇండివిజువల్ గా నేర్చుకుంటున్నాం కదా అందుకని ఓం చెప్తే బెటర్ యా యా ఉషా గారు మీరు ॐ य आत्मदा बलदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम ఇక్కడ ఈ సున్నా ఉంది కదా సున్నా ఎలా పలకాలి ఇయ ओके उपासते प्रसिशं यस्य देवाः करेक्टा यस्य छायामृतं यस्य मृत्युः అది कस्मै देवाय हविषा विधेम ఉత్తమం ఉత్తమం थैंक यू యా శైలజ గారు ఓం య ఆత్మదా బలదాయస్య విశ్వ వేరే ఎవరితో ఉపాసతే లక్ష్మి గారు ప్రసిశం అదే శైలజ గారు చదవండి ॐ य आत्मदा बलदायस्य विश्व उपासते प्रशिशं यस्य प्रशिशं ఇయ ఇయ प्रशिशं यस्य देवाः यस् దానికి అనునాసిక లాగా పెట్టుకోవాలంటే ఇయ ఇయ అలాగా प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः మృతై यस्य మృతై मृत्यै అది సారీ అండి యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ఇక్కడ ప్రవిషై ప్రవిషై ప్రశిషై సారీ ప్రశిషై ప్రశిషై యస్య దేవాః ఇక్కడ కూడా మృతై 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 సూపర్ యస్య సో యకారం వచ్చినప్పుడంతా ఇయ చదవాలి కరెక్ట్ ఓకే
సో చదవండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మంచి చదవండి. యయాత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః మృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఉత్తమం. కవిత ఆ, ఇక్కడ ప్రశిషం అన్నది ప్రశిషమ్మా లేకపోతే ప్రశిషం. సో ప్రశిషై ఏమన్నది? ప్రశిషయ్యస్య దేవా కరెక్ట్. ప్రశిషం ప్రశిషై ఇన్య ఆ చదవాలి. షకారానికి ఈ షకారానికి మూర్ధని ఈ షకారానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇది ఫస్ట్ ష ఉందా, ఇది తాళవ్య షకారం అంటాము. ఈ తాళవ్య షకారం ఇక్కడ మనకేముంటాయి, గమ్స్, ఇవన్నీ గమ్స్. ఇంకా ఈ టీత్ కదా, పైనకి వచ్చింది టీత్. సో ఇది ఇలా ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ గమ్స్ కన్నా బిఫోర్. ఓకే, అది ష, తాళవ్యష. తాళవ్య షకారం ఇది. ఓకే, మూర్ధన్యం ఎక్కడ వస్తుంది, మధ్యలో. టంగ్ను ఫోల్డ్ చేసి పైకి మధ్యలో పెడతాం ఇక్కడ. సో ప్రశిషం అన్నది ప్రశిషై ప్రశిషయ్యస్య దేవాః. ఓకే, అది. ఇదేమో షి అంటున్నాం, ఇక్కడ షీలో ఫ్లాట్ గా పెడుతున్నాం, టంగ్ని ఫ్లాట్ గా పెట్టి పైకి టచ్ చేస్తున్నాం. తర్వాత ఈ షా చదువుతున్నప్పుడు టంగ్ మధ్యలో పెట్టి షా షా అలా చూడండి, వచ్చిందా? సో అదనమాట. మౌత్ క్లోజ్ చేయొద్దు, ఓపెన్ ఉండాలి, పిగ్ మౌత్ లాగా పెట్టాలి. షా షా ప్రశిషయ్యస్య ప్రశిషైన్ ప్రశిషయ్యస్య ప్రశిషయ్యస్య. ఓకే, వచ్చిందా? అది మనకి తెలిసిపోతుంది, మీరు కరెక్ట్ చదువుతున్నారా లేదా అనేది మనకి తెలిసిపోతుంది, అది ఆ సౌండ్ మనది మనకే తెలుస్తుంది అనమాట. అది ఇక చాలా కష్టం అసలు ప్రాక్టీస్ చేయడం. చాలా. ఒక్కసారి వచ్చిందండి ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. ఇది Yeah. ఇంకా ఎవరున్నారు? విజయలక్ష్మి గారు చెప్తారా? అమ్మా మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అట్లనే ఉన్నాను. ఆ, నమస్తే జీ. అమ్మా. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిశన్ యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. మృతం అన్నది కదండి ఇక్కడ, యస్య ఛాయామృతం మృతం ఇక్కడ ఏమనాలి? మృతై. మృతై 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 యస్య ఛాయాయ మృతై యస్య మృత్యుః ఇక్కడ కూడా ప్రవిశై 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 ప్రశిశై. ఈ యా చెప్పకుండా యాతో పాటు నేజల్ అంటే మన ముక్కు కూడా పని చేయాలి అక్కడ. ప్రశిశై ముక్కుతో వస్తుంది. అది ఉపాసతే ప్రశిశై యస్య దేవాః. ఉపాసతే ప్రశిశై యస్య దేవాః ఉత్తమం. యస్య ఛాయామృతై మృతయ యస్య ఛాయామృతే యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. అభ్యాసం చేస్తే వస్తుంది, వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది మనకి ఆ శబ్దాల యొక్క కొంచెం sound. బలం కలిగిందండి మీ వల్ల. Yeah. ఓకే, సో కవిత ఆ. ఆత్మదా అన్నప్పుడు ఆత్మదాహ ఇక్కడ అవును, ఆత్మ జ్ఞానం నొసగును అంటే ఎవరైతే పొందెనోనా? ఇచ్చేవాళ్ళు. నొసగును అంటే ఇచ్చేవాళ్ళు. నొసగునో అంటే ఇస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ఇస్తారో, బలదాహ శరీర బలాన్ని, ఆత్మ బలాన్ని, సామాజిక బలాన్ని, సమాజ బలాన్ని, సామాజిక అంటే సమాజ బలం అన్నమాట, వాటిని ఇస్తాడో, యస్య ఎవరిని, విశ్వే సమస్త దేవాహ విద్వాంసులు,
ఉపాసతే అతనిని ఉపాసిస్తున్నారో, ఎవరినైతే విద్వాంసులు విశ్వంలో ఉన్నటువంటి విద్వాంసులందరూ ఉపాసిస్తున్నారో, యస్య ఎవరి యొక్క, తర్వాత ఎవరి యొక్క అనమాట, ప్రశిషం ప్రత్యక్షం ప్రత్యక్షం చేసుకుంటున్నారో, ఉమ్, తర్వాత యస్య ఎవరి యొక్క ఛాయ, ఛాయ అంటే ఏంటి, ఆశ్రయం అన్నమాట. సో ఇక్కడ ఆశ్రయమును కోరుకుంటున్నారో, అమృతం, అమృతం అంటే ఏంటిది, మృతం అంటే ఏంటిది, మృతి, చావడం, చావులేని చావడం. మరణం అమృతం అంటే చావు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోక్ష సుఖదాయకమో, యస్య ఎవరిని అంగీకరించడకపోవుట వలన, అనగా భక్తి సలుపకపోతే ఏమైతుంది, మృత్యువే వస్తుంది మనకు. మృత్యువు, అవునా. యస్య మృత్యు, ఎవరినైతే నువ్వు ఉపాసించట్లేదో తెలుసుకోవట్లేదో అప్పుడు మృత్యువు ఎనివే వస్తుంది, తెలుసుకున్నాక కూడా వస్తుంది కదా. కానీ అప్పుడు కారణం తెలిసిన తర్వాత దుఃఖపడితే ఏం కాదు, కారణం తెలియకుండా దుఃఖపడితే ఇంకా అది అర్థం లేకుండా అయిపోతుంది. అది అంటే ఏంటి, కారణం లేకుండా మనం దుఃఖిస్తున్నాము అంటే ఏంటి, కారణం మనకేంటో తెలియట్లేదు. అది తెలుసుకుంటే ఎప్పుడు ఏడవాలి ఎప్పుడు నవ్వాలి అర్థమవుతుంది, అవునా కదా. లేకపోతే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాం మనం, ఎందుకంటే మనకి అసలు అది వ్యత్యాసం తెలియదు కదా, అవునా కదా. అలా సుఖ దుఃఖాలకి కారణమగునో మే మా అగునో మే మా యొక్క కస్మై సుఖస్వరూపుడగు దేవాయ సమస్త జ్ఞానమును ఒసగేటువంటి పరమాత్ముని పొందడానికి హవిష, హవిష అంటే ఏంటిది ఇక్కడ, హవిస్సు, హవిస్సులు అంటాం మనం. ఏంటివి అవి, ఆఫరింగ్స్. ఆఫరింగ్స్. ఆత్మ చేత, అంతఃకరణము చేత. ఇక్కడ హవిష అంటే అది మరి ఎలా ఎలా పొందాలి, హవస్సుల ద్వారా అంటే ఏంటి, మనము చేసేటువంటి పనుల ద్వారా. ఇక్కడ మరి ఎలా పొందుతాము వాటిని అంటే, ఇవన్నీ పనులు చేస్తున్నప్పుడు ఆత్మ శుద్ధమైతే, అంతఃకరణము శుద్ధమైతే కదా, అవునా కదా. మరి అది శుద్ధం ఎప్పుడైతుంది, దాని వ్యత్యాసం తెలిసినప్పుడు శుద్ధమవుతుంది కదా. అప్పుడు మనం మార్చుకునే శక్తి ఉంది కదా. సో విధేమ, విధేమ అంటే ధే అంటే ఏంటి, ధీమహి అంటే బుద్ధి. ఓకే, సో విధేమ అంటే ఏంటి, అతడిని, ఎవరిని, విశేషంగా ఉన్నటువంటి బుద్ధి ఉన్నటువంటి, తర్వాత అన్ని గుణాలు అక్కడ, ధైర్యము, బుద్ధి, అన్ని తేజస్సు, ఇవన్నీ ఉన్నటువంటి అతని ద్వారా మనము ఏం పొందుతాము, భక్తి అనబడు అతని ఆజ్ఞను పాలించుటలో తత్పరులమై ఉందముగాక. సో ఇవన్నీ ఉన్నటువంటి అతనిలో మనము తత్పరులమై అంటే ఏంటి, అతని ఆజ్ఞను పాలించడానికి ఎప్పుడూ సిద్ధమై. తత్పరులం అంటే ఏంటండి, సర్వదా సిద్ధులమై. అతను ఏం చెప్పాడో దాన్ని చేయడానికి సర్వదా సిద్ధులమై ఉన్నామన్నమాట. ఉండాలి, ఉందుముగాక. సో ఉండట్లేదు కానీ ఉండాలి అని ఆశిస్తున్నాం కదా. సో ఉండమని భగవంతుడు చెప్పాడు, ఎలా ఉండాలి అనే విషయం చెప్పాడు, కానీ మనం అందరం చేస్తున్నామా, లేదు. కాబట్టి ఉందుముగాక, ఉండట్లేదు కాబట్టి ఉందుముగాక చెయ్యాలి. సో అది చెయ్యాలి, మనం ఉండాలి అలాగా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట ఇక్కడ. విధేమ అనేది విధిలింగులో ఉంది. విధిలింగులో ఏంటి, సంభావన. సో అంటే ఏంటి, మనం ఉండాలని అనుకున్నా కూడా మనకి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఆటంకాలు జరుగుతున్నప్పుడు ఎలాగా మరి, అందుకే భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనస్సు ఏకాగ్రత లభిస్తుంది. లభించిన తర్వాత దానికి కావలసినటువంటి ఆహారము దొరికిన తర్వాత అది స్పష్టత, తర్వాత అది ఎలా ఉంటుంది, అది చాలా అదేంటి మన దృఢంగా తయారవుతుంది అది, అవునా. సో దృఢంగా తయారయ్యి మనం ఎప్పటికీ కూడా తత్పరులమై ఉంటాం, అవునా. వారి యొక్క ఆజ్ఞను పాలించడంలో మనము సర్వదా సిద్ధులమై ఉంటాం, అలా అన్నమాట. ఆ ప్రశిషం అన్న వర్డ్కి ప్రత్యక్షము, సత్యస్వరూపమైన శాసమును అంటే ఏంటి, ఆయన ప్రత్యక్షం, ఎవరి యొక్క ప్రత్యక్షం, ఎవరి ప్రత్యక్షము ప్రత్యక్షం వల్ల సత్యస్వరూపమైన శాసనమును, శాసనం అంటే ఏంటి, ఆర్డర్, డిసిప్లిన్, ఆర్డర్, డిసిప్లిన్ అన్ని అన్నమాట. ఓకే, ఆయన శాసించాడు, మనకి ఇవన్నీ చెప్పాడు, ఇలా చెయ్యు అని చెప్పాడు. శాసనమును, న్యాయము అనగా ఆచరణమును అంటే ఆచరించాలి. ఆయన ఏం చెప్పాడో ఆ మార్గంలో మనం నడవాలి. అప్పుడు స్వీకరించుచున్నారో, ఎవరు స్వీకరిస్తున్నారు ఇలాగా, అదేంటి ఆత్మజ్ఞానము విద్వాంసులు, ఇవరందరూ కూడా వారిని స్వీకరిస్తున్నారు కదా.
ఎవని యొక్క ఆశ్రయమే మోక్ష సుఖములకు ఆధారమో. అర్థమవుతుందా? ఎవని యొక్క ఆశ్రయం, ఎవరి ఆశ్రయం తీసుకుంటే మనకి మోక్షము సుఖము వస్తుంది? ఉమ్? భగవంతునా భగవంతుని భగవంతుడు ఆశ్రయం. ఆ, ఎవని అంగీకరించకపోవుట అనగా భక్తి లేకపోతే మృత్యువు మున్నగు దుఃఖాలకు కారణమవుతున్నాం. ఎవరి అంగీకారం లేకపోతే? భగవంతుని యొక్క అంగీకారం లేకపోతే, అంటే అంగీకరించకపోతే, భగవంతుణ్ణి మనము అంగీకరించకపోతే. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆయన భగవంతుణ్ణి భగవంతుడు అని చెప్పుకోవడానికి అవసరం లేదు ఆయనకు. ఎవరికి అవసరం ఉంది? మనకే కదా, మనకే అవసరం ఉంది, ఆయనకి అవసరం లేదు. కాబట్టి మనకే నష్ట కష్టాలు జరుగుతున్నాయి. సో మరి అవన్నీ కూడా దుఃఖాలు దూరం కావాలి అంటే ఎవరు కావాలండి? భగవంతుని ధ్యానం అవసరం. అప్పుడు ఏమైపోతుంది? మన లోపల శక్తి పెరుగుతుంది. ఓకే, అధిగమించే శక్తి పెరుగుతుందన్నమాట. ఇవి అవ్వక తప్పవు, మృత్యువు సంభవమే కదా, అది సంభవించక తప్పదు. అది ఎప్పుడో ఒక రోజు మనం చచ్చిపోతాం. సో కాబట్టి అది అసంభవమైన దాని గురించి ఏడవద్దు. దేని గురించి మరి మాట్లాడుకోవాలి అంటే వీటిని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు. అర్థమైందా?